మరి ఈరోజు హైదరాబాద్లో మరి ఎల్బీ స్టేడియంలో ఇవాళ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఈరోజు విద్యా వారోత్సవాలతో సంబరాలు చేస్తూ ఉన్నది. ఇవాళ మేము యావత్తు నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల అడుగుతూ ఉన్నాం, దేనికోసం విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు? దేనికోసం ఈ సంబరాలు? అసలు విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు తెచ్చినారా? రాష్ట్రంలో 2.5 సంవత్సరాలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. మీరు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ఇవాళ ఏమి చేయకుండా, విద్యారంగాన్ని బలోపేతం చేయకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, విద్యార్థులకి అంటే గురుకులాలు చదువుకున్న విద్యార్థులకు కానీ మరి ప్రభుత్వ బడుల్లో చదువుకున్న విద్యార్థులకు కానీ మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇవాళ మరి ఓన్లీ విద్యా వారోత్సవాల పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు. అంటే సంబరాల కోసమేనా మీరు వచ్చింది? ఇప్పుడు విద్యారంగం ఎక్కడన్నా పోని ఇవాళ విద్యారంగం అంటున్నారు, విద్యార్థులు అంటున్నారు. మీరు ఇచ్చిన హామీ 25,000 మెగా డిఎస్ అన్నారు. మరి ఇవాళ డిఎస్ ఎక్కడ వేసినారు? మరి మీరు ఏం చెప్పినారు ఆ రోజు? వచ్చిన సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పినారయ్యా రేవంత్ రెడ్డి. మరి ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు వేసినారా? మరి 2 లక్షల ఉద్యోగాలు పూర్తి చేసినారని సంబరాలు చేస్తున్నారా? లేదా మీరు ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేసినామని సంబరాలు చేస్తున్నారా? సంబరాలు చేసుకోవడానికి కూడా ఒక హద్దుపద్దు ఉండాలా. సిగ్గుంటే, మీకు నిజంగా సిగ్గుంటే సంబరాలు నిర్వహిస్తున్న మీకు సిగ్గు లేదు కాబట్టి ఈరోజు సంబరాల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఇవాళ లక్షల మందిని, వేల మందిని విద్యార్థులను మరి నడి రోడ్డు మీద తీస్తున్నారు. ఇవాళ 100 మంది, 1000 మంది ఇవాళ ఉద్యోగాలు రాక లైబ్రరీలలో, ఇవాళ ఊర్లలో, గ్రామాలలో, పట్టణాలలో రూములు రెంట్కి తీసుకొని పెళ్ళిళ్ళు కాక, ఆర్థిక పరిస్థితి లేక, ఇవాళ జాబ్ నోటిఫికేషన్ లేక చదువుతూ ఉన్నారు ఏళ్ళకేళ్ళ నుంచి. అసలు మీరు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు మేము వచ్చిన తర్వాత వెంటనే మేము జాబ్ క్యాలెండర్ రెగ్యులర్ ఇస్తాం, నెల నెల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ ఉద్యోగాలు? మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అని చెప్పినారు. మరి నిరుద్యోగ భృతి 4,000 ఎక్కడిచ్చినారు? విద్యార్థినులకు స్కూటీలు అని చెప్పినారు. మళ్ళీ స్కూటీలు ఎక్కడిచ్చినారు? ఇవాళ మహిళా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పినారు. ఎక్కడిచ్చినారని అడుగుతున్నాం. ఇవాళ ఇన్ని రకాల హామీలు ఇచ్చి ఇవాళ ప్రతి విద్యార్థి కూడా 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ఎక్కడిచ్చినారు? ఒక్క విద్యార్థి కానీ ఇవాళ భరోసా కార్డు ఉందా? ఇవాళ గురుకులాలలో 100 మందికి ఇప్పటికే చనిపోవడం జరిగింది. మరి గురుకులాలలో దాదాపు ఈ రాష్ట్రంలో 1020కి పైగా ఉన్నటువంటి గురుకులాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కల్తీ ఆహారము, ఇవాళ సాంబార్లో పురుగులు, ఇవాళ పడుకోవడానికి బెడ్స్ లేవు. ఇట్లా ఈ రకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎక్కడ బాత్రూమ్లు, టాయిలెట్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ రోడ్లు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ పట్టించుకునకుండా ప్రభుత్వ బడులను గాలికి వదిలేసినారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2,500 ప్రభుత్వ పాఠశాలలు మూతేసినారు. ఇవాళ రిక్రూట్మెంట్ లేదు, ఇవాళ టీచర్ ఇంక్రూట్మెంట్ లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ లేక టీచర్లు ఒక్కొక్క స్కూల్లో, అసలు స్కూల్లో అయితే గవర్నమెంట్ టీచర్లే లేరు. మరి మీరు ఇవన్నీ హామీలు ఇచ్చినారు, మేమేం ఉట్టిగా అడగతలేదు. మీరు ఆ రోజు విద్యార్థులు రెచ్చగొట్టినారు, నిరుద్యోగులు రెచ్చగొట్టినారు. ఇవాళ మీరే మీ నాయకుడితో తీసుకొచ్చి విద్యానగర్లో చాయ్ పే చర్చ పెట్టి మరి నిరుద్యోగులందరినీ దగ్గర పిలుచుకొని మేము వచ్చిన తర్వాత వెంటనే మీకు అందరికీ మరి అందాలం ఎక్కిస్తాం, ఆకాశాన్ని ఎక్కిస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు గద్దెనెక్కినటువంటి మీరు ఇవాళ సంబరాలు చేసుకోవడానికి సిగ్గులేదు. విద్య పేరుతో సంబరాలు చేసుకుంటారా? దేనికోసం సంబరాలు చేసుకుంటారు? ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలు పాస్ అయితే విద్యార్థులకు కూడా మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు మరి 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా అని చెప్పినావు, ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తా అని చెప్పినావు, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా అని చెప్పినావు, మరి పీజీ పాస్ అయితే ₹1,00,000 మరి పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే 5 లక్షలు ఇచ్చినావు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చిన తర్వాత 2 అకాడమిక్ ఇయర్లు అయిపోయాయి. మరి వాళ్ళకల్లా ఎక్కడ 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినావు? ఈ రాష్ట్రంలో 10,000. ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి ఎంతమందికి ఇచ్చినావు? మొన్ననే రిజల్ట్ వచ్చాయి ఇంటర్ 10th క్లాస్ విద్యార్థులు. ఎవరికి ఇచ్చినావా? ఇవాళ ఇట్లా ఈ రకంగా కళ్ళబల్లి మాటలు చెప్తూ, అబద్ధాలు చెప్తూ కాలయాపన చేస్తున్నావు. మరి నిరుద్యోగుల ఉసురు తగులుతుంది, విద్యార్థుల ఉసురు తగులుతుంది. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను గాలికి వదిలేసినావు. ఇంతవరకు ఒక విద్యా వ్యవస్థ పైన నువ్వే స్వయాన ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఉండి ఒక్క సమీక్ష కూడా చేయలేదు, ఒక్క వ్యవస్థను ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంతవరకు విద్యార్థులకు ఇంకోటి భయంకరమైన మోసం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేసినావు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేక బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రెక్కాడతగని డొక్కాడని విద్యార్థులు ఇవాళ విద్యకు దూరం అవుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కట్టలేక ఇవాళ పెద్ద పెద్ద కాలేజీలో ఫార్మా కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ విద్యకు దూరం అవుతున్నారు. ఇంతవరకు మళ్ళీ జీవో తెచ్చినావు. జీవో 7 నెంబర్ తీసుకొచ్చి ఇవాళ మేము డైరెక్ట్ విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు వేస్తామని చెప్పినావు. నువ్వు ఎప్పుడు వేస్తావు? ఎప్పుడు లేదు. మరి నువ్వు వేస్తే మరి ప్రైవేట్ కాలేజ్ కూడా రేపు అడ్మిషన్ అయినప్పుడు ఆ విద్యార్థిని జాయిన్ చేసుకుంటాడా? అడ్మిషన్ చేసుకుంటాడా? ఇప్పుడు మెడిసిన్ కానీ, ఫార్మసీ కానీ వేలలో లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఎవరు ఇస్తారు? నువ్వు ఎప్పుడో వేస్తావు. వేసేంత వరకు వాడు అడ్మిషన్ జాయిన్ చేసుకోవాలి కదా. ఇట్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డలు విద్యకు దూరం అవుతున్నారు. ఇన్ని రకాలుగా మోసాలు చేస్తూ ఇవాళ సిగ్గు లేకుండా హైదరాబాద్ నడిబొడ్డున ఇవాళ విద్యా పేరుతో వారోత్సవాలు, సంబరాలు చేసుకుంటా ఎవరిని మోసం చేయడానికి ఇవాళ రాష్ట్రం నిలబెడుతున్నావో చెప్పాలని పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తాం. బీఆర్ఎస్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు విద్యా పేరుతో సంబరాలు చేస్తే రేపు పొద్దున పోరాటం తీసుకున్నా ఖచ్చితంగా ఇవన్నీ నువ్వు ఏవైతే హామీలు డిమాండ్ ఇచ్చినావో అవన్నీ నెరవేర్చిన తర్వాతనే నువ్వు సంబరాలు చేసుకోవాలని ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా పక్షాన, నిరుద్యోగుల పక్షాన, విద్యా
విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం.